మకర రాశి. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలము ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది. ఇంకా విశ్వవసునామ సంవత్సరంలో జరుగుతూ ఉన్నటువంటి మార్పులు ఏమిటి అంటే, ఇక్కడ శనిగారి యొక్క స్థితి తృతీయ స్థానంలోకెళ్ళిపోయింది. సంవత్సర ప్రారంభం రోజు నుంచే. కాబట్టి ఇక్కడ శనిగారు గాని, రాహువు గాని తృతీయ స్థానంలో అత్యద్భుతమైన ఫలితాలిస్తారండి. ఏమీ సందేహం లేదు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికైతే విశ్వావసు నామ సంవత్సర ప్రారంభ కాలంలో గురుబలము చాలా చాలా బావుంది. అయితే మీకు మే 15 వచ్చే నాటికి అంటే ఒక నెల 15 రోజుల కాలం నాటికి గురువుగారి యొక్క స్థితి షష్ఠ స్థానంలోకెళ్ళిపోతుంది. మరి గురువుగారు షష్టంలో ఏమన్నా మంచి ఉపయోగాలను ఇస్తారా అంటే, కొంచెం అవమానాలను ఇస్తారు. అపనిందలు ఎదుర్కోవడానికి మీరు సంసిద్ధులుగా ఉండాలి. అటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఇప్పుడు పంచమంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలిచ్చారు. మామూలు ప్రయోజనాలు గాదు. కీర్తి ప్రతిష్టలిచ్చారు, ధనధాన్యాలిచ్చారు, తర్వాత సంపదలిచ్చారు, సంతానాన్నిచ్చారు. మంచి మంత్ర సాధన చేసుకోవడానికి ఆధ్యాత్మిక చింతననిచ్చారు. ఆధ్యాత్మికంగా గూడా మిమ్మల్ని వృద్ధిలో పెట్టారు. అన్ని విధాలా కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి మిమ్మల్ని ఒక రేంజ్‌లో పెట్టిందని చెప్పచ్చు. ఇప్పుడు మరి 6వ స్థానంలోకెళ్ళిన తర్వాత అవన్నీ మీరు కాపాడుకోవాల్సిన బాధ్యతుంటుంది.